నలుగురున్న ఇంట్లోకి ఎన్ని సరుకులు కొన్నా అవి ఎన్నో రోజులు ఉండవు. పిల్లలతో అయితే అస్సలకే ఉండవు. వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలి. ఇప్పుడు నేనైతే కిరాణా షాప్ దగ్గరికొచ్చి లీటర్ ఆయిల్ ప్యాకెట్, 2 త్రిబుల్ ఎక్స్ సోప్స్, అలాగే మైసూర్ శాండిల్ సోప్స్ 2, ఇంకా ఒక కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను. వీటికి 400 అయ్యాయి అబ్బా! ఇంకా ఆయిల్ అయితే లేదు ఇంట్లో. అందుకోసం అనేసి ఏదైనా కర్రీ చేసి పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పిల్లల్ని పంపించాలి. అదే మేము వెళ్ళామనుకోండి, కొంచెం హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాము. అప్పుడు కొంచెం తక్కువకి వచ్చిద్ది. సో ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే పోస్తున్నాను. ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ మొత్తం ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం సదురుకుంటూ వస్తున్నా. సాయంత్రం అయినా పొద్దుటైనా నాకు ఇల్లు క్లీన్ చేయాలనిపించింది అనుకోండి, అసలు దుమ్ము అసలు ఏం లేకోకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తా. కానీ ఎక్కడి నుంచి వచ్చిద్దో కానీ ఇల్లంతా మళ్ళీ దుమ్ము అవుతుంది. పైన సీలింగ్ ఉంది, రావడానికి బయట నుంచి అసలు ఛాన్సే లేదు. కానీ ఫుల్ దుమ్ము వస్తుంది. నేను ఎప్పటిదప్పటిది ఫ్యాను, టీవీ, ఏసీ మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నా, నీట్గా తుడుస్తున్నా, అయినా దుమ్ము వస్తుంది. బహుశా మనం ఇల్లు ఊడుస్తూ ఉంటాం కదా, ఆ దుమ్ము పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనుకుంటా. సో నాకైతే మంచిగా నీట్గా పెట్టుకోవాలంటే ఇష్టం. కానీ మాకు ఇల్లు అనేది చిన్నగా ఉంటుంది, కన్వీనియంట్గా లేదు, షెల్ఫ్లు లేవు కాబట్టి ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. సో ఇంతకీ మీరు ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తారా, తక్కువగా యూస్ చేస్తారా కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా కాదు, మరీ తక్కువ కాదు, మీడియంలో అయితే యూస్ చేస్తాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో అందరికీ కూడా బాయ్.